Daily. Taste the Daily. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున బరిలో దిగే అభ్యర్థులు సత్తా చాటుతారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి అన్నారు. జగిత్యాల జిల్లాలో బీజేపీ శ్రేణులు ఐక్యమత్యంతో పనిచేసి ప్రజా విశ్వాసం చురగొంటామని ధీమా వ్యక్తం చేశారు. పొరుగు పార్టీలో నాయకులు ఒక పార్టీలో గెలిచి రాజకీయ స్వార్థం కోసం మరో పార్టీలో చెలామణి అవుతూ నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారని బోగా శ్రావణి ధ్వజమెత్తారు. నేను నిజంగా దమ్ము ఉంటే అడుగుతున్నానన్న, ఈ మున్సిపల్ ఎలక్షన్లలో నాయకులు ఇప్పుడు మేము తిరుగుతున్నాను, బీజేపీ కండ వేసుకుని తిరుగుతున్నానా, జీవన్ రెడ్డి గారు కాషాయ కండ వేసుకుని తిరుగుతా అంటున్నారు. దమ్ము ఉంటే నీ పార్టీ కండువా నువ్వు వేసుకుని తిరుగు, నీ పార్టీ నువ్వే పార్టీలో ఉన్నావు ఆ పార్టీ కండువా వేసుకుని తిరుగు. నేను చూస్తాను వాళ్ళు అప్పుడు అప్డేటివ్ ప్లస్ ప్రతి నెల వాళ్ళకి వచ్చే శాలరీలో నుంచి 5,000 రూపాయలు ఏదో పార్టీ కూడా ఇస్తున్నాం. మేము అందులోనే ఉన్నాను, ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. అవునా, ఇది విషయం చెప్పడం మర్చిపోయినాను నిజంగానే. ఏమని చెప్పారు, మీరు జాయిన్ అయ్యారా కాంగ్రెస్ పార్టీలో, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జాయిన్ అయ్యిందా అని అడిగితే, లేదు మేము టీఆర్ఎస్ పార్టీకి నా శాలరీ నుంచి వచ్చేది ఈ పార్టీ ఫండ్ 5,000 ఎంతో ఇస్తున్నానని చూపించింది. సిగ్గుండాలి కొంచెమన్నా. చెప్తున్నాను కదా, దమ్ము ఉంటే కండువా వేసుకొని తిరుగు. నా అభ్యర్థులు వీళ్ళు, ఈ కండువా నుంచి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, ఈ కండువా నుంచి బీ ఫామ్ ఇస్తున్నాను, ఈ కండువా వేసుకుని నేను వాళ్ళని గెలిపిస్తున్నాను అని తిరుగు. చెప్పుకుంటూ తిరుగు. ప్రజానాయకుడు అంట, ప్రజానాయకుడు, పెట్టుబడిదారుల నాయకుడు, నీ పెట్టుబడిదారుల నాయకుడు నువ్వు. ఈ రొమ్మి గుద్దడం అంటే ఇదే అన్న. పాపం గెలిచింది ఓ జెండా మీద, ఓ జెండా పట్టుకొని తిరిగితే ప్రజలు ఓట్లేసిందా, నువ్వు గెలిచిన ఓ జెండా మీద తలిపాదినట్టు పాపం వాళ్ళని పక్కకు పడేసి కిందున్న కార్యకర్తలన తన కోసం, తన గెలుపు కోసం పాటుపడినటువంటి కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ కార్యకర్తలు అందరూ కూడా అన్యాయం అయిపోయినాయి. వాళ్ళ జీవితాలు అన్యాయం అయిపోయినాయి. ఈ రోజున సమాధానం ఏంటి? వాళ్ళు ఆ పార్టీలో ఉండలేరు, ఈ పార్టీలో ఉండలేరు. ఇక్కడ ఈ పార్టీలో ఉన్న నాయకులు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళు ఎక్కడ పోతారన్నా వాళ్ళ జీవితాలు నాశనం చేసినావు. ఇటు అంతకుముందున్న పార్టీలో ఉన్న ఆ క్యాడర్ జీవితాలు నాశనం చేసినావు. అంటే నువ్వు ఒక్కడే మంచుకుంటే సరిపోతుంది. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలేమని కానీ, ఇప్పుడు నువ్వు ఇంతకు ముందున్న పార్టీ కార్యకర్తలేమన్నా కానీ ఆ క్యాడర్ జీవితాలైతే నాశనం అయిపోయినాయి కదా. అంటే నువ్వు ఒక్కడివి మంచిగా అధికారం ఉంటే సరిపోతుంది. నీకు అధికారం ఉండాలి, ఎడ్ చేసి. అధికారం లేకపోతే ఉండలేవు, బిక్కిరి అయిపోతుంది. ఉండొచ్చు కదా, ప్రజల కోసం కొట్లాడేటోడు ఎవరైనా అయి ఉండొచ్చు కదా. అధికారం ఉంటేనే ప్రజానాయకుడు కాదు, ప్రజల గొంతుకై నిలిచేవాడే ప్రజానాయకుడు.